మాజీ మంత్రి మల్లారెడ్డి జోకులు, కామెడీ స్పీచ్లు, కుల్లం కుల్ల మాట్లాడి ఫుల్లుగా నవ్వించే పంచే డైలాగులు ఇంకొద్ది రోజులే అనిపిస్తున్నది. ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాడట. ఏంది కొద్దిగా బాధ కలిగినట్టయిందా? గుండెలల్లా కలక్కుమంటున్నదా? తెలంగాణ పబ్లిక్ అట్లా అయ్యేటట్టు మాట్లాడిండు మల్లారెడ్డి. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఓ దేవుడా, ఇప్పుడు ఎట్లా? అసెంబ్లీలో మల్లారెడ్డి గుండు నిమురుకుంటా కైత్కాలు, చమత్కారాలు, పరస్కారాలు మాట్లాడే మల్లారెడ్డి మాటలు వినబడకుంటే ఇంకేమైనా ఉంటుందా? అవన్నీ ఇంకో 3 ఏళ్ల తర్వాత కానరాకుండా అయ్యేటట్టే ఉన్నాయి. కడుపులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కడుపుబ్బ నవ్విచ్చే లీడరు రాజకీయాలకు దూరం అవుతున్నా అంటే బాధ కలుగుతుంది. ప్రపంచ నంబర్ 1 ఆటలాడి రిటైర్ అవుతుంటే అభిమానులకు ఎంత బాధ అవుతుందో అంతకంటే ఎక్కువనే మల్లారెడ్డి రాజకీయాలకు దూరం అవుతున్నాడంటే బాధపడుతురు తెలంగాణ జనాలు. తన మాటలతోని రాజకీయాలకు వన్నె తెచ్చిన మల్లారెడ్డి మళ్ళా అసెంబ్లీ పార్లమెంట్లా కనబడతలేరనే వార్తలు బాగా వచ్చినాయి. అదే ముచ్చట మీద మీడియా మల్లారెడ్డిని మళ్ళొకసారి అడిగితే ఏమంటున్నాడు ఈనుండ్రి. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, వారసత్వం ఏమైనా కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. జాతి పెట్టు. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగింది ఏంటంటే, నువ్వు బీజేపీలో పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇగో గిందుకే కదా గీ నవ్వులు ఉండయానే కదా మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ అవుతాడు అనే వార్తని తెలంగాణ జనాలు బాధపడ్డది. మరి ఎందుకు అట్లా అన్నాడు అంటే ఏదో రాంగు తోటి మెసేజ్ తోటి స్పీడ్కి వెళ్ళిపోయిందట. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. వీల్ చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేసిండ్రు, అది యాది పెట్టుకో అన్నట్టు విలేకరికే చెప్తున్నాడు. జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదు. మొన్ననే జపాన్ దేశానికి పోయొచ్చిన కాబట్టి నాకు కూడా రిటైర్మెంట్ లేదని అందరినీ నవ్వించిండు మల్లారెడ్డి. ఇగో గిట్లా నవ్వించి జనం ఆరోగ్యంగా ఉండే తానికైనా మల్లారెడ్డి రాజకీయాలకు దూరం కావద్దని కోరుకుందాం. ఒకవేళ రాజకీయాలను మల్లారెడ్డి ఇడిచినా మల్లారెడ్డిని మాత్రం రాజకీయాలు ఇడిచేటట్టు లేవు. కాకపోతే పార్టీలు మారుతాడు కావచ్చు కానీ రాజకీయాలకు రామ్ చెప్పుడు జరిగే పనే కాదు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నాడు కదా, వాటి కోసమైనా రాజకీయాలలో ఉండాలి. అంతేనా కాదా?